విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం మరో వరం ప్రకటించేందుకు సిద్ధమైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కూటమి నేతలు చెబుతూ వచ్చారు. అందులో భాగంగా గత ఏడాది కేంద్రం ప్లాంట్ కోసం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఇక కొంతకాలంగా ప్లాంట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన ఉద్యోగ సంఘాలు యాజమాన్యం నుంచి భరోసా కోరుతున్నారు. ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చిన తాజా ప్రతిపాదనపైన చర్చలు తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ తొలుత నో చెప్పినా ఆ తర్వాత కొన్ని కండిషన్లతో ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం మరో తీపి కబురు అందిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ తుది కసరత్తు చేస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి రెండో విడత ఆర్థిక సాయం చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం గత ఏడాది జనవరిలో 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఉక్కు శాఖ చెప్పినవన్నీ చేయడం, మూతపడిన మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ను వినియోగంలోకి తేవడంతో ఉత్పత్తి పెరిగింది. ఈ ఏడాది జనవరిలో కర్మాగారం 54 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. స్టీల్ తయారీకి అవసరమైన కోక్ ప్లాంట్లోనే తయారవుతుంది. విదేశాల నుంచి కోకింగ్ కోల్ దిగుమతి చేసుకుని కోక్ ఓవెన్ బ్యాటరీ ద్వారా కోక్ ను తయారు చేస్తారు. మొత్తం 5 బ్యాటరీలు ఉండగా వాటిలో 2 పూర్తిగా పాడైపోయాయి. దాంతో వాటిని మార్చి నెలాఖరులో మూసేశారు. 5వ నెంబర్ బ్యాటరీ కూడా మరమ్మతులకు గురైంది. ప్రస్తుతం 1, 2 బ్యాటరీల ద్వారానే కోక్ తయారవుతోందని, ఇది పూర్తిస్థాయి ఉత్పత్తికి సరిపోవడం లేదు. దీంతో కోక్ ను బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర పెట్టి కొంటున్నారు. కొత్త కోక్ ఓవెన్ బ్యాటరీ నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కోక్ బయట కొనడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి కొత్త కోక్ ఓవెన్ బ్యాటరీ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ఉక్కు శాఖ ప్రతిపాదించింది. దీనికి సుమారు 6,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇంకా మరికొన్ని పనులకు కలిపి మొత్తం 8,097 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం కావాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. తొలుత ఆర్థిక శాఖ నిరాకరించిన విశాఖ ఉక్కును నిలబెట్టాల్సి ఉందని కేంద్రంలో పెద్దలు స్పష్టం చేయడంతో ఆ ఫైల్ను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం వేళ కొన్ని షరతులు విధించినట్లు సమాచారం. వీటికి పూర్తి స్థాయిలో అంగీకారం రాగానే త్వరలోనే ఈ నిధులను కేంద్రం ప్లాంట్ కోసం విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.